హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పండుగ కానుక కరెంటు బిల్లు కట్టేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రజలకు పండుగ కానుక విద్యుత్ ఛార్జీల తగ్గింపు మరియు అభివృద్ధి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అయితే అందించింది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలను ప్రకటించింది. ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గనున్నాయని అయితే తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఎన్టీపీసీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో రూపొందించబడుతోంది. మొదటి దశలో 60,000 కోట్ల పెట్టుబడితో 1,100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయబడతాయి. ప్రాజెక్టు పూర్తి నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గడంతో పాటుగా ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. రైల్వే జోను ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికలు. ఉత్తరాంధ్ర ప్రజల రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించబడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు. ఈ రైల్వే జోన్ల వల్ల ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని అయితే విశ్వసిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ భారీ ప్రయోజనాలు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత మరియు ఆర్థిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మొత్తం 1.87 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంటుంది. 2027 మే నాటికి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ అయితే పూర్తయి 16 లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత 25 సంవత్సరాల లోపల 20,620 కోట్ల విలువైన ప్రయోజనాలు రాష్ట్రానికైతే అందించనున్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అయితే చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కీలక ప్రాజెక్టులను ఆమోదించింది. హైవేలు ప్రాజెక్టులు 6 నెలల్లో కేంద్రం ద్వారా 6,000 కోట్ల విలువైన హైవేలు మంజూరయ్యాయి. స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి గ్రీన్ హైడ్రోజన్ ద్వారా సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ అయితే ఏర్పాటవుతోంది. వైసీపీ పాలనపై విమర్శలు. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ పాలనలో విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నాయని విమర్శించారు. గత పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అయితే తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో ఈ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టయితే మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు. రైల్వే జోన్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వంటి కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మలుపు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి తక్షణ ఉపాధి కలిగి దీర్ఘకాలిక అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని అయితే అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పండుగ వాతావరణం నెలకొంది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా రాష్ట్రం శుభ్రమైన మరియు పునరుత్పత్తి కేంద్రంగా అయితే అభివృద్ధి చెందుతూ ఉంది.